కవిత 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 చిట్టి చెల్లమ్మ నిన్ను ఎవరు కొట్టారమ్మా? నేను చీమల పుట్టలో వేలు పెట్టానన్నా నన్ను చీమలు కుట్టాయన్నా. స్పెషల్ స్టోరీ కవిత. లిక్కర్ స్కామ్ రాని పిడికిలి బిగించిన చెల్లెమ్మ. తెలంగాణ ఉద్యమంలో నువ్వు లేవు, మీ అన్నా లేడు. అయినా తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెడితే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ మహిళా సమాజాన్ని ఏదైతే తలదించుకునే విధంగా ఢిల్లీ నడివీధుల్లో లిక్కరు పెట్టి ఇప్పుడు వచ్చి స్వతంత్ర సమర యోధుల లెక్క పిడికిలు బిగిస్తున్నావమ్మా. నీపై స్పెషల్ స్టోరీ మన వైనాల రాజు న్యూస్ ఛానల్లో. కవిత 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 అలియాస్ లిక్కర్ స్కామ్ అలియాస్ తెలంగాణ మహిళ ఆత్మ గౌరవం ఢిల్లీ నడివీధుల్లో సారా దందతోటి తెలంగాణ మహిళలు చీదరించుకునేలా చీత్కరించేలా తెలంగాణ మహిళా సమాజం సిగ్గుపడేలా ఆరోపణల నేపథ్యంలో నేను తిరిగి వచ్చా జగమొండిని అని మాట్లాడుతున్నటువంటి కవిత. ఏందమ్మా, నేను ఏ తప్పు చేయలేదు, న్యాయం ధర్మం గెలుస్తుంది, కడిగిన ముత్యంలా బయటికి వస్తా, నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో చెల్లిస్తా, కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటంలో పాల్గొంటా. ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత ఎయిర్పోర్ట్ లో పార్టీ శ్రేణుల స్వాగతం ర్యాలీగా నందినగర్ నివాసానికి నేడు ఎర్రవేరిలో కేసీఆర్ తో భేటీ. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఒక రోజు న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు. ఆ రోజు కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఏర్పాటు చేసుకున్న ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి నందినగర్ లోని తన నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నేడు ఎర్రవెల్లిలో కేసీఆర్ తో కవిత భేటీ కానున్నారు. చిన్నప్పుడు ఒక కవిత ఉండే, చిట్టి చెల్లమ్మ నిన్ను ఎవరు కొట్టారు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకేమొచ్చింది అంటే చిట్టి చెల్లమ్మ చెప్పుద్ది, నేను చీమలో పుట్టలో వేలు పెట్టాను, ఆ చీమ కొరికింది నన్ను అని. మరి కోరికదా? మరి నేను వారిపై బదులు తీర్చుకుంటా, వడ్డీతో సహా చెల్లిస్తా అంటే అసలు నువ్వు చేసిందే సారాయి దందా, గలీజ్ పని, లిక్కర్ స్కామ్. నువ్వు పెట్టిందే తెలంగాణ మహిళా సమాజం సిగ్గుపడే, తెలంగాణ మహిళా సమాజం చీత్కరించే, తెలంగాణ మహిళా సమాజం ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టే ప్రయత్నం చేసినావు తల్లి. దానికి నీ చిట్టి చెల్లెమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఎవరు కొట్టారని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటే నేను ఫలానా లిక్కర్ దందా చేసిన అంటే వారిపై మనం పోరాటం చేద్దాం, వారిపై మనం బదులు తీర్చుకుందామని పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. తెలంగాణ మహిళా సమాజం, తెలంగాణ సమాజం చాలే తీయమ్మ, చేసిన జోకులు చాలు, ఇప్పటికే కడుపు నొస్తా ఉన్నది. 5 నెలల నుంచి మీ పాటలు మీ ప్రగల్భాలు విని 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 నవ్వస్తా ఉన్నది, చాలమ్మా అని చెప్పి అంటా ఉన్నారా. నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో చెల్లిస్తా. ఓకే, కాకపోతే వండర్ఫుల్ జోక్ వేసింది. కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటంలో పాల్గొంటా. కవితమ్మ, మీ నాయన గడిచిన 8 నెలల కాలంలో 39 సీట్ల ఎమ్మెల్యేలను మీకిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మద్దతుతోటి ప్రతిపక్ష స్థాయిలో ఉండి ప్రజల పక్షాన పోరాడుండి దానికి గజ్వేల్లో మీకు ఫామ్ హౌస్ ఇచ్చినాం, అసెంబ్లీలో కూర్చోనికి మీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం, తెలంగాణ శాసనసభలో మీకు ప్రతిపక్షంగా ఎదుర్కోనికి మీకు స్థాయి కల్పించినాం అని చెప్తే 8 నెలల కాలంలో అసెంబ్లీలో 2 గంటలు మాత్రమే కూర్చున్నాడు మీ నాయన. 2 గంటలు కూర్చొని బయటికి వచ్చి నేను పెద్ద పులి లెక్క చీల్చుతా, చెండాడుతా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేస్తా, కాంగ్రెస్ ను నామరూపం లేకుండా చేస్తా అని ప్రగల్భాలు పలికి పోయి మళ్ళా ఫామ్ హౌస్ పోయి చెద్దరు కప్పుకొని పంటే ఇప్పటి వరకు చెద్దరి ముసుగు తీయలేదు, చెద్దరి నుంచి బయటకు వచ్చింది లేదు, గజ్వేల్ ఫామ్ హౌస్ పోయి గజ్వేలు ప్రజాభవన్ వేయింది లేదు, ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ వేయింది లేదు, ఒక కార్యకర్తను కలిసింది లేదు. అటువంటి మీ నాయన నాయకత్వంలో నువ్వు పని చేస్తా, కష్టపడతా, అటువంటి మా నాయన నాయకత్వంలో నేను లొల్లి చేస్తా అని చెప్తావు. నువ్వు తల్లి, మీ సినిమా డైలాగులు ఒక దండాలు. మీ అన్న కేటీ రామారావు అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంటే ఫారెన్ టూర్ లెక్క పారాచూట్ టూర్ వేసిండు ఇది ప్రాజెక్టుల సందర్భకు. ఆగస్టు 2వ తారీఖు నాడు మీకు డెడ్ లైన్ ఇస్తున్నాం, భూకంపం సృష్టిస్తాం, 50,000 మందితో వచ్చి
మేడిగడ్డ ప్రాజెక్టుకు వంతెనకు అడ్డంగా గేట్లు వేస్తాం, ఏసీ కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ రాష్ట్ర ప్రజానికి సంబంధించిన ఎల్ఎండి, మిడ్మానేరు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ నింపుదాం, హైదరాబాద్ వాసులకు నీటిని అందిస్తాం, ఎక్కడికక్కడ కాలువల ద్వారా ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కు నీటిని అందిస్తామని చెప్పి ప్రగల్భాలు బలికి ఆగస్టు 2 తారీఖు పోయింది, ఆగస్టు 27వ తారీఖు వచ్చింది. పొయ్యి పన్న సన్నాసిలు ఇంతవరకు మళ్ళీ రైతుల గురించి మాట్లాడింది లేదు. తల్లి నీకు దండం, ఈ ప్రగల్భాలు బంద్ చేయరు, ఈ డైలాగులు కొట్టుడు బంద్ చేయరు. సూటిగా స్పష్టంగా లిక్కర్ స్కామ్లో నువ్వు లేవా చెల్లె? తెలంగాణ సమాజం అడుగుతాంది, తెలంగాణ సమాజానికి నువ్వు అక్కవు కదా, నువ్వు లేవా అక్క? ఎందుకు ఈ భారీ భారీ డైలాగులు? ఇట్లా ఏదో పిరిగిలు బిగిస్తా ఉన్నావు. ఏం యుద్ధం చేసినావా నువ్వు? నువ్వు చేసిన యుద్ధం ఏంది? చేయకూడని పని చేసినావు. తెలంగాణ సమాజం మద్యపాన నిషేధం చేయాలని కొట్లాడితే లేదు లేదు లేదు, కొత్త కొత్త బ్రాండ్లు తయారు చేస్తాం, కొత్త కొత్త కంపెనీలు తయారు చేస్తాం, కొత్త కొత్త పాలసీలు తెస్తాం అని నువ్వు పిడికిలు బిగించివి. నువ్వు పోయి చెల్లమ్మ ఎందుకు ఎడతాను, నేను ఎవరు కొట్టిరు అంటే చీమల పుట్టలో ఏలు పెట్టినా నన్ను పుట్టింది అని నువ్వు పోయి చీమల పుట్టలో ఏలు పెడితివి. కేంద్ర ప్రభుత్వం నేను అరెస్ట్ చేసే యుద్ధం ఎవరు చేస్తావమ్మా? 15 ఎంపీ సీట్లకు సంబంధించి 15 జాగల్లా కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన బీజేపీ పార్టీకి మీ నాయన నువ్వు తుర్రన జైలుకు పోవుతోటే బుర్రన వచ్చి మోడీ దగ్గరకు పోయి ఇదంతా లొల్లా దాన్ని దండం బాధ్యత నా బిడ్డను ఇడిచిపెట్టు, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ సీట్లలో మీ ఏది చెప్పుతే అదే చేస్తా అని చెప్పి దయాదండం పెట్టి ఎంపీ సీట్లలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులను ఆత్మ బలిదానాలను చేసిండు మీ నాయన నీకోసం. మళ్ళీ వచ్చి యుద్ధం చేస్తా అని నువ్వు అంటానా? ఏం చేసే యుద్ధం ఏంది? ఎవరి మీద చేయాలి? బీజేపీ పార్టీ మీద చేయాలి. నిజంగానే బీజేపీ పార్టీ మీద యుద్ధం చేయాలి కదా నువ్వు. 15 నెలలు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనోజ్ సిసోడియాకు సంబంధించి ఆరోగ్యం ఖరాబైనా, ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్న, వాళ్ళ ఇంట్లో బిడ్డ పెళ్లి జరిగినా, వాళ్ళ కుటుంబ కార్యక్రమాలు ఉన్నా, చివరికి తల్లి చనిపోయినా మనీష్ సిసోడియాకు 15 నెలల నుంచి బెయిల్ రాలేదు. మరి నీకెందుకు 5 నెలలకే బెయిల్ వచ్చిందమ్మా? మిలాఖత్ లేదా? సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఏర్పాటునే శంకించి తెలంగాణ ఏర్పాటునే తప్పుపట్టిన బీజేపీ పార్టీకి మీ నాయన, మీ అన్న, నీ బంధు బలగం మొత్తం మోకరిల్లి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ 8 సీట్లు రావడం కోసం కృషి చేసిన కృషి ఫలితంగానే 5 నెలల్లో నీకు బెయిల్ వచ్చింది. నువ్వు పిడికిలు ఎత్తుతాను కదా, ఆ పిడికిలు నువ్వు బీజేపీ పార్టీ మీద నీపై కుట్ర చేసి వారిపై యుద్ధం చేస్తా ఉంటున్నావు కదా. నువ్వు చేసే యుద్ధానికి సంబంధించి నీ నాయన, నీ అన్న, నీ బంధు, నీ పార్టీ, నీ బలగం అంతా పోయి ఢిల్లీలో మోకరిల్లింది. నువ్వు జైల్లో ఉంటే పరామర్శ చేయడానికి వచ్చినటువంటి నీ బావ, నీ అన్న ఏం చేసిర్రు? పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంలో లేనటువంటి, ఈ కేసుకు సంబంధం లేనటువంటి రాహుల్ గాంధీపై విమర్శ చేసిర్రు. సిగ్గుపోయింది. నిన్ను పరామర్శ కోసం వచ్చి నీ కోసం మాట్లాడాల్సిన నీ అన్న, నీ బావ, నీ కుటుంబం, నీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, మా చెల్లె విడుదల కావాలి అన్నాడు. ఏం పొంతన? ఆగస్టు 2వ తారీఖు నాడు 50,000 మందితోటి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డను పూర్తి స్థాయిలో నీటిని ఆపి తెలంగాణ రాష్ట్రానికి నీటిని అందిస్తా అన్నాడు. ఆ ఊసు లేదు, ఆ ఆశ లేదు, ఆ పాసు లేదు, ఆ నీళ్లు లేదు, పోయి పాడుకున్నాడు. 8 నెలల కాలంలో ఒకే 2 గంటలు వచ్చి అసెంబ్లీకి వచ్చి బయటికి వచ్చి భూకంపం సృష్టిస్తా, తెలంగాణ ప్రజల పట్ల కొట్లాడుతా అన్నాడు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు, కనీసం నువ్వత్త కూడా బయటికి రాలేదు. మెమ్ముల ఎన్నుకున్నందుకు 10 సంవత్సరాల పాటు జలగల్లెక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల లక్షల కోట్ల రూపాయలను, తెలంగాణ విద్యుత్ సంస్థలకు సంబంధించిన 80,000 కోట్ల రూపాయలు, తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన 150,000 కోట్ల రూపాయలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల పన్నులను జలగల్లా పట్టి పీడించి తెలంగాణ ప్రజల మీద 7 లక్షల కోట్ల రూపాయలు వేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రాన్ని, అత్యధిక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సత్రాలు చేసి ఫుట్బాల్ బుడ్డి బయటికి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసి తెలంగాణ ప్రజల నెత్తిపై ఒక్కొక్క మనిషి మీద 1,65,000 రూపాయల అప్పును మేపి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అత్యంత లబ్ధి పొందిన మీ 4 కుటుంబాలు ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వదిలేయాలని, నువ్వు పిడికిలెత్తి పోరాటం చేయాల్సింది నువ్వు చేసిన తప్పులపై మీద, నీ ఆత్మ సాక్షి మీద చేయాలని చెప్పి మన న్యూస్ ఛానల్ ద్వారా మరొక్క మారు చెప్తూ
నువ్వు ఏమంటున్నావు? న్యాయం ధర్మం గెలుస్తుంది. మనిషి యొక్క ఆత్మ పరిశోధన కన్నా, మనిషి ఆత్మలో నేను తప్పు చేసిన అన్న పదం కన్నా, భావన కన్నా ఏ పెద్ద శిక్ష లేదు, ఏ పెద్ద శిక్ష లేదు. ఒక కేసు చెప్తా నేను, ఎప్పటికీ మీ నాయన చెప్తాడు ఇదే మాట. ఒక తండ్రి పాపం కొడుకును సాస్తాడు. సాస్తే కొడుకు కొంచెం యవ్వనం రాగానే విలాసవంతమైన జీవితాలకు అలబడి తాగి పైసలు తీసుకొని ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుంటా ప్రతిసారి వచ్చి ముసలి తల్లిదండ్రులను బెదిరించి వారి దగ్గర పైసలు తీసుకుంటా పోతా ఉన్నాడు. తీసుకుంటా పోతా ఉంటే ఒకరోజు బాగా మద్యం మత్తులో వచ్చినటువంటి కొడుకు ఆ తండ్రిని డబ్బులు ఇవ్వకపోతే రోకల్ బండతోటి కొట్టి చంపేస్తాడు. పాపం ఆ తండ్రి చనిపోతాడు. కొడుకును తీసుకుపోయి జైలు వేస్తారు. జైలు వేసిన తర్వాత జడ్జి దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత జడ్జి వీనికి ఏం శిక్ష చేయాలన్నా, ఇంతకన్నా నీచమైన వాడు ఉంటాడా? వాని తండ్రినే కోల్పోయిండు, వానంత నీచుడు వాడైనా ఉంటాడా? ప్రపంచంలో తండ్రిని కోల్పోయిండు, వాడి చేతులతోటి తండ్రిని చంపుకున్నాడు, ఇంతకన్నా నీచుడు ఉంటాడా? అంటే అదే శిక్ష విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రజలు, ఉద్యమంతో సంబంధం లేని నీకు, ఉద్యమ కాలంలో అమెరికాలో పనిచేసుకుంటున్న నీ అన్నకు, ఉద్యమ కాలంలో ఎక్కడున్నాడో తెలియని సంతోష్ రావుకు, ఉద్యమ వ్యతిరేకులుగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు సైతం అధికారాలిచ్చి, హంగునిచ్చి, ఆర్భాటాలిచ్చి, వ్యవస్థనిచ్చి, ప్రభుత్వాన్ని నడపమని శక్తినిచ్చి 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని గుడి కట్టుకొని పాలించమని చెబితే 1200 మంది అమరుల బలిత్యాగాల పీఠాలపై, బలిత్యాగాల శవాదుల పునాదుల మీద నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యాన్ని ఎక్కి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తొక్కి తొక్కి ఇంటికో ఉద్యోగం అని, దళితన్నకు 3 ఎకరాల భూమని, డబుల్ బెడ్రూమ్ అని, దళిత ముఖ్యమంత్రి అని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆర్థికంగా సామాజికంగా పైకి తేలుస్తామని చెప్పి తెలంగాణ ప్రజల నడ్డి విరిచి, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని నేలరాచి, నిధులు నీళ్లు నియామకాలతోటి ఉర్రూతలూగించిన తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేసి నీళ్లు నిధులు నియామకాల్లో మీరే ప్రధాన వాటగా, ఆర్థిక వనరుల లాభార్జనే ధ్యేయంగా ఉండి ఎక్కడికక్కడ కబ్జా కోరలు, ఎక్కడికక్కడ ధరణి దరిద్ర వ్యవస్థ, ఎక్కడికక్కడ కాదేది కబ్జా కనర్హం అంటూ కలెక్షన్ కమిషన్ కరప్షన్ అంటూ కేసీఆర్ అంటేనే నిద్రపోతూ సోమరిపోతూ అనే పద్ధతుల ఎక్కడ కూడా గజ్వేల్లో మీకోసం ప్రజా పాలన కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిస్తే తల్లి ఒక్కసారి కూడా అడుగు పెట్టలేని నాయన. కేటీఆర్ అంటే రకుల్ రావు అనే డ్రగ్స్ కు ఆనవాళ్లు ఉన్నాయని, మాఫియాకు సంబంధాలు ఉన్నాయని, కబ్జా మా ఫామ్ హౌస్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాడని, అమరుల త్యాగాల పునాదుల మీద మిమ్మల్ని కూర్చుండబెడితే మీరు తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో వంచి చేయకూడని తప్పులు చేసి ఈ దేశంలో ఎక్కడన్నా ఏ ఎమ్మెల్సీ అన్నా, ఏ సీఎం కూతురు అన్నా లిక్కర్ దందా చేసిందా? తల్లి లిక్కర్ దందా చేసిందా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పోరాటం బిగించడం ఈ పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో తెలంగాణ ప్రజలు మేము ఎక్కడ ఉంటుంటిమి, మమ్మల్ని తీసుకొచ్చి ఎంత స్థాయిలో నిలబెట్టిర్రు, ఆ ప్రజానికం కోసం ఆలోచన చెయ్యాలి అని ఆలోచన చేయండి. అంతేగాని పెద్ద పెద్ద సినిమా డైలాగులు మీకు సూటు కావు. మీరు సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన, పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడినంత మాత్రాన మీ అరుపులకు ఉడుకు నీళ్లకు ఇల్లు కాలేయమ్మా. మీరు చేసే పిచ్చి పిచ్చి ప్రసంగాలకు ఎవ్వరు తెలంగాణ భవిత ఇప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పట్టించుకునే కాడ లేరు. మీరు చేసిన తప్పులు ప్రాయచిత్తం చేసుకోండి. ఇకనైనా తెలంగాణ ప్రజల మనసు ప్రేమతోటి గెలుచుకోండి. తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఆకాంక్షకు మీరు పునాదులు వేయండి. అంతేకాని పెద్ద పెద్ద డైలాగులు మీకు సూటు కావని మన న్యూస్ ఛానల్ ద్వారా స్పెషల్ స్టోరీ చెప్పడం జరుగుతా ఉంది.